బలులో పాల్పొందుటకు ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. మొదటి కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. రెండవదిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనము మనము అందరం కలిసి చదువుకుందాం. 2వ అధ్యాయము 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ప్రభు సహాయం కొరకే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవునికి వందనాలు. మా రక్షకుడు ప్రేమించి జ్ఞాపకం చేసుకుని మీ యొక్క ఆశ్చర్య కార్యాన్ని మా పట్ల మీరు చేసినారు నాయన. తెరవబడిన సమాధిగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. తన నీకు వందనం చెల్లిస్తూ నిన్నే స్తుతిస్తూ మహిమపరుస్తూ చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని యేసు ఘనమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వాక్యం మనము చూసినట్టయితే ప్రభు బలిలో పాల్పొంది మనము దేవుని యొక్క రక్తము శరీరాన్ని ఆయన మనకు సాదృశ్యముగా పెట్టి ఉంటున్నాడు. దేవుడు ఆయనను లేపి ఉన్నాడని మనము చూస్తూ ఉంటాం. చూడండి 23వ వచనం చూడండి. అది 2వ అధ్యాయం 23వ వచనం. చాలు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు లేపారు? దేవుడు లేపాడు. ఆయనను మరణంలో బంధించి ఉండుట అసాధ్యము అని చెప్తూ ఆయనను ప్రభు మరి లేపి ఉంటున్నాడు. మన యొక్క ఎందుకొరకు అని అంటే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి మన విషయంలో ఆయన యొక్క సంకల్పము, మన విషయంలో ఆయన యొక్క భవిష్యత్తు అంతా కూడా ఈ సిలువ కార్యం ద్వారా నెరవేరుస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మరణము, వేదన ఇవన్నీ కూడా బంధించలేదు. దేవుడు ఆయనను మరి లేపినాడు. ఆ తర్వాత ఆయన శరీరము కూడా మానవుని లాగా మరి కుళ్ళిపోలేదు అని కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. చూడండి 31వ వచనం, 2:31. చూసారా? క్రీస్తు మరి ఆయన యొక్క శరీరము కుళ్ళిపోయిందండి? లేదు, ఆయన శరీరము కుళ్ళిపోలే. మహిమ దేహములుగా ఆయన దాల్చి లేపబడినటువంటి వాడుగా మనము చూస్తూ ఉంటాం. ఆయన కుళ్ళిపోయినటువంటి ఆ స్థితిని లేకుండా చేసినాడు. 27వ వచనంలో ఏముంది? చాలు. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. తర్వాత ఏంటి? పరిశుద్ధుని కొళ్ళు పట్టనివి. ఇప్పుడు ఈ 2 కార్యాలలో మరి దేవుడు ఆయనే ప్రభువే కాదు, మన విషయంలో కూడా ఇది చేస్తున్నాడు. ఏంటంటే అది నా ఆత్మ పాతాళంలో. యేసుప్రభు నమ్మిన వారి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరదేశికి వెళ్తుంది, పాతాళంలోనికి వెళ్ళదు. ఇక్కడ నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ కూడా పాతాళంలో విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఎవరు కుళ్ళు పట్టరట? పరిశుద్ధుడు
కుళ్ళు పట్టడు. ఇప్పుడు ప్రభువును విశ్వసించిన మనకు కూడా ఈ సంఘటన జరుగుతుంది. మనకు కూడా ఎలాగంటే యేసు ప్రభు నమ్మినటువంటి వాని యొక్క ఆత్మ పాతాళంలోనికి వెళ్ళదు. అర్థమైందా అండి? పరదేశకు వెళ్తుంటుంది యేసు ప్రభును విశ్వసించినటువంటి. ఆయన ఒకడే కాదు, ప్రభు ఒక్కడే కాదు, మన కొరకు కూడా అలాగ చేస్తూ వచ్చాడు. తర్వాత ఆయన ఏమన్నాడంటే, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్ట నీయవు. ఉదాహరణ చెప్పాలంటే, యేసు ప్రభు నమ్మి ప్రభు రాకడ ఆలస్యాన్ని బట్టి చనిపోతున్న వారందరూ కూడా పరిశుద్ధులు. వారు ప్రభు రాకడ లేకపోతే వారి పోకడం ముందైంది కాబట్టి వారి దేహంలో మనము మట్టిగా మరి అర్పిస్తున్నాము. కానీ ప్రభు ఏమన్నాడంటే, నేను వస్తున్నాను, కనురెప్ప పాటులో నేను మిమ్మల్ని తీసుకొని పోదునన్నాడు. ఇక్కడ ఈ కార్యము ఒకవేళ ఇప్పుడే ప్రభు వస్తే మన దేహము ఏమవుతుందటండి? మహిమ దేహములుగా, అంటే మనం సజీవులుగా ఉన్నాం కదా, మహిమ దేహములుగా వెళ్ళిపోతాం. అర్థమైందా అండి? తన పరిశుద్ధిని మహిమ దేహాలతో నిన్ను నన్ను బ్రతికి ఉంటే అలాగూ తీసుకుని వెళ్తాడు ఆయన. ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఈ గొప్ప దేవుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన మరి కుళ్ళు పట్టనీయలేదు, సమాధిలో మరి ఆయన యొక్క ఆత్మను మరి పాతాళంలో విడిచిపెట్టలేదు. ఆయన ప్రత్యేకతలో ఆయన నుంచి వచ్చాడు. అదే ప్రత్యేకత నీలో నాలో కూడా ఆయన ఇచ్చేవాడు. చూడండి, అదే 3వ అధ్యాయము 15వ వచనం. చాలు. మీరు ఎవరిని చంపినారు? జీవాధిపతిని, జీవం కలిగినటువంటి ఆయనను మీరు చంపినారు. కానీ ఆయనకు మేమందరం కూడా ఎవరమండి? సాక్షులం. మేము సాక్షులం. 4వ అధ్యాయంలో కూడా చెప్తాడు చూడండి, 4:2 చూడండి, 4:2. చాలు. ఇక్కడ ఏమన్నాడు? యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానము కలుగునని వీరికి తెలుసు, వీరు చెప్పారు. మరి శాస్త్రులు, పరిచయులు వీరందరికీ కూడా ఆ విషయం తెలుసు. అందుకని మరి ఆ యొక్క రాజు దగ్గర ఒక మనవి అడిగారు. ఏమనంటే, ఆయన బ్రతికున్నప్పుడు నేను తిరిగి లేస్తానని చెప్పాడు, కాబట్టి ఈ శిష్యులు ఆయనను ఎత్తుకుని పోయి అలాగ చేస్తారేమో అని చెప్పేసి ఆ సమాధి దగ్గర కాపుల కొరకై మరి మీరు ఏర్పాటు చేయాలని వారు అడిగారు. అడిగినప్పుడు కాపులాగా పెట్టారు. ఆయన సమాధి తెరవబడి ఉంటే వాళ్ళు చూచి వారు భయపడినటువంటి స్థితిని మనం చూస్తుంటాం. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి ఆయన సజీవుడిగా ఈ లోకంలో మరి వచ్చి ఉంటున్నాడు, సజీవుడిగా జీవించాడు. మృతుడై తిరిగి సజీవుడిగా మరి ఆయన చేయబడినటువంటి స్థితిని మనం చూస్తుంటున్నాం. అదే 5వ అధ్యాయము 30వ వచనం చూడండి. మీరు మ్రాను మీద వేలాడదీసిన ఈ యేసును మన పితరుల దేవుడు యెహోవా దేవుడు ఏం చేశాడు? ఆయనను లేపిండు. దేవుడు ఆయనను లేపెను. ఆయన లేపి ఉంటున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సజీవుడై జీవం కలిగిన వాడై లేచినటువంటి ఆ స్థితిని మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఆయనను లేపి ఉన్నటువంటి స్థితి, ఆయన లేచి ఉన్నాడు, ఆయన కుళ్ళు పట్టలేదు. ఆయన చూసారా, మనము ఆరాధనలో ఆయన యొక్క ఒక గొప్ప ఆశ్చర్య కార్యాన్ని మనం చూసాం. ఏంటది? తెరవబడి ఉన్నటువంటి సమాధి, ఆయన లేచినటువంటి ఆ స్థితి. ఇప్పుడు మనము ఈ యొక్క
మరి వాక్య భాగం ద్వారా మనము ఏం చూడగలుగుతున్నాము? ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన కుళ్ళు పట్టలేదు, ఆయన అనేకులకు మరి సజీవుడిగా కనబడినటువంటి స్థితి. చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో ఏమన్నాడు? చూసారా, కొంతమంది నిద్రించారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు లేచినటువంటి స్థితి ఎంతమందికి కనబడ్డాడండి? 500కు ఎక్కువైన సహోదరులకు ఆయన కనబడుతూ వచ్చాడు. అనగా ఆయన యొక్క మరి జీవం కలిగినటువంటి ఆ స్థితి. అయితే మరి ఇక్కడ మరి ప్రభువు లేచాడని మనం వింటున్నాము. మరి ఆయన మాత్రమే లేచి ఉన్నాడా? మనల్ని కూడా లేపినాడు ఆయన. మనం ఆయన లేచినాడు. ఎందుకంటే మనం పాపంలో ఉన్న మనల్ని బ్రతికించుట కొరకే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచినాడు. మనం కూడా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే, మీరు మీ అపరాధముల చేతను పాపం ఆయన మనల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. ఆయన మనల్ని బ్రతికించాడు. తర్వాత ఏమన్నాడు? 4-5 కలిసి ఉన్నాయి చూడండి, 4-5 కలిసి ఉన్నాయి. కృపచేత ఆయన క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడండి? బ్రతికించాడు. ఆయన ఒకటే బ్రతికాడా? లేదు. క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. కృప ద్వారా మనకు రక్షణ. తర్వాత ఏం చేశాడు? 6వ వచనం, చూసారా, ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు యేసునందు మనలను ఏం చేశాడు? ఆయనతో కూడా లేపాడు. ఆయన ఒకటే లేచాడా? లేదు. ఆయన మనల్ని కూడా ఆయనతో మరి లేపినటువంటి స్థితి. అనగా లేపడం అంటే మన ఆత్మ పాతాళంలోనికి వెళ్ళదిగా. ఎందుకంటే మనము మరి లేచి ఉన్నాం. ఆయన లేపాడు మనల్ని. మనల్ని ఎవరు లేపారు? ఆయనే లేపాడు. క్రీస్తే మనల్ని లేపాడు. నీ ఆత్మను మరి లేపడానికి మన ఆస్తిపాస్తులు, మన చదువులు, మన యొక్క ధనము, లేకపోతే మన ఏది కూడా మనల్ని లేపదు. మనల్ని లేపింది ఎవరండి? క్రీస్తే. క్రీస్తునందు ఆయన అంటే ఎవరు? 6వ వచనం చూద్దాం. అదే ఎఫెసీ. చాలు. క్రీస్తు యేసునందు ఆయన అంటే ఎవరు? దేవుడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు. తర్వాత క్రీస్తు యేసునందు 7వ వచనంలో మనలను ఆయనతో కూడా లేపినాడు. యేసు ప్రభువుతో కూడా లేపాడు మనల్ని. ఆయనతో కూడా మనం లేపి తర్వాత ఏం చేశాడు? పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టినాడు. సరే, పరలోకమందు ఆయనతో కూర్చునేవారు, లేపబడిన వారు ఏ స్థితిలో ఉంటే వారు లేపబడతారండి? పరిశుద్ధతలో, పరిశుద్ధ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆయన లేపినటువంటి స్థితిని కూర్చుండబెట్టినాడు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఇదంతా కూడా ఎలా జరిగింది? 8వ వచనం, నీకు నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఇది. ఈ వరం ఏంటండి?
ఆయన ద్వారానే మనకిచ్చాడు ఈ గొప్ప వరం. ఇది అందరికీ ఉంటుందండి. ఈ వరము ఎవరికి ఉంటుంది? అందరికీ ఉంటుంది. ఇది సమానంగా ఉంటుంది. ఇప్పుడు అందరిని కూర్చోబెడతాడు కదా, అందరినీ లేపుతాడు. నువ్వు బాగా పాట పాడుతావు, నువ్వు బాగా వంట చేస్తావు, నువ్వు బాగా మరి డబ్బులు సంపాదిస్తున్నావు అని అట్లా వేరువేరుగా లేపాడా? లేపలే. దేవుడికి ఇది అందరికీ ఒకే సమానమైనటువంటి వరం. ఈ వరంలో పాలు పొందని వారు ఎవరంటే యేసు ప్రభును విశ్వసించని వారు. యేసు ప్రభును విశ్వసించినటువంటి వారికి వరము లేదు. లూకాసు వార్తలో మనము చూస్తాము. లూకాసు వార్త 16వ అధ్యాయము అక్కడ ఎవరుంటారండి? ఇద్దరు ఉంటారు, ధనవంతుడు, లాజరు. అంతేనా? ఇప్పుడు ధనవంతుడు ఏమయ్యాడు? 22వ వచనం చూడండి. తర్వాత చాలు. చూసారండి, దరిద్రుడిగా ఉన్నటువంటి ఆయన చనిపోయినప్పుడు ఎవరు తీసుకెళ్లారు? దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఎవరు? లాజరు కొనిపోబడ్డాడు దేవదూతల చేత. సరే, దరిద్రుడు చనిపోయాడు. అప్పుడు ఆయన ఏ దేహంతో వెళ్ళాడు అక్కడికి? మహిమా దేహంతో వెళ్ళినట్టుగా మనము చూడవచ్చు. ఎందుకంటే చనిపోయిన వెంటనే కదా ఆయన వెళ్ళాడు, దేవదూతలు తీసుకుపోయారు. అయితే ఇతన్ని ఏం చేశాడు? ధనవంతుణ్ణి మరి పాతి పెట్టాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి ఎవరిని చూశారు? అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూశాడు. ఆయన విశ్వసించాడు, ఆయన ప్రభువును నమ్మాడు, ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఆ గొప్ప వరము ఆయన కూడా ఇచ్చాడు దేవుడు. అందుకనే దేవుడు ఆయనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు, ఆయనను లేపి ఉంటున్నాడు. ఇదేం మనమేమి సంపాదించలే, అది ఆయన కృపచేత మనకు ఒక వరముగా ఇచ్చాడు దేవుడు. అర్థమైందా అండి? ఆ కృపచేత వరముగా ఇచ్చాడు. ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే 9వ వచనం చదవండి. 2:9. చాలు. అది క్రియల వల్ల కలగలేదండి. ఏది? మనం ఆయనతో లేపబడడం, కూర్చోవడం, మరి ఆయన మనకు తన సన్నిధిని ఇవ్వడం, ఇవన్నీ కూడా నువ్వు ఏ క్రియ చేస్తే జరిగినాయి అన్నాడు ఇక్కడ. మనం చేసే క్రియలు ఏమి కూడా సరిపోవు, మనం చేసిన క్రియలు. కానీ ఆయన ఏం చేశాడండి? చాలు. ఆయన దేవుడు మనల్ని ఇలాంటి మనం అతిశయపడడానికి ఏ క్రియల వల్ల కలిగినది కాదు, కానీ కేవలము ఆయన యొక్క వరము ద్వారానే మనకు ఇది కలిగింది. మనల్ని ఎందుకు దేవుడు సిద్ధపరిచాడంటే సత్క్రియలు చేయట కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏ క్రియలు చేయడానికి? సత్క్రియలు చేయడానికి కొరకై. అలాగూ దేవుడు మనల్ని ఈ లోకంలో నుండి మనల్ని వేరు చేసి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ రీతిగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అట్టి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉండి విశ్వాసంతో దేవుని యందు భయభక్తులతో ఉండి వెంబడించాలని ప్రభు కోరుతుంటున్నాడు. యోహాను సువార్త 8వ
తీసుకురా యోహాను సువార్త. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుండి చదవండి. వారు వెలుగును ప్రేమించలే. ఈ మనుషులు చెడ్డవారై ఉన్నందున వారు ఏం చేస్తూ వచ్చారు? చీకటినే ప్రేమిస్తూ వచ్చారు. 20 వెలుగునొద్ద వస్తే తన క్రియలు ఏమవుతాయటండి? దుష్క్రియలుగా కనబడతాయి. కాబట్టి వెలుగునొద్దకు రాడు. ఇప్పుడు మనల్ని ప్రభువు ఎందుకొరకు సత్క్రియలు చేయుట కొరకు ఏర్పరచుకున్నాడు అనేది 21వ వచనం చూడండి. సత్యవర్ధనుడైతే చాలు. మనమైతే ఎక్కడికి వెళ్తాము? వెలుగునొద్దకు. ఎందుకంటే ఆయన యొక్క వరం చేత మనల్ని సత్యవంతులుగా చేశాడు. కాబట్టి మనము ఎవరి దగ్గరికి వెళ్తాము? వెలుగై ఉన్నటువంటి ఆ దేవుని దగ్గరికి మనం వెళ్తాం. అందుకని అన్నాడు, ఆయన వెతకండి. ఆయన వెతుకుతున్న ద్వారా మనకేం కలుగుతుందండి? ఇంకా వెలుగు ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన వెతకడం ద్వారా బలం ఎక్కువగా వస్తుంటుంది. ఆయన ఎంతకాలం వెతకాలి? నిత్యము వెతుకుతూ రావాలి. ఆయన ఎంతకాలం అండి? నిత్యము. నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకు, ఆయన వచ్చేంత వరకు నువ్వేం చేస్తున్నావు? వెతుకుతూ ఉండాలి. ఆయన నామం బట్టి అతిశయిస్తూ ఉండాలి. ఆయన గురించి సంభాషిస్తూ ఉండాలి. ఆయన గురించే ఆలోచించి సంభాషించు. అప్పుడు నీవు గొప్ప బలము పొందుతావు. ఆ బలం ద్వారా నువ్వు దేవుని కొరకై నిలబడతావు. దేవుని కొరకై. అయితే ఈ చెడ్డ క్రియలు ఉన్నవాడు దేవుని యొక్క బలం పొందుట కొరకు వెలుగునొద్దకు రాడట. వాడు వస్తాడండి, ద్వేషిస్తాడట. ఆ వెలుగును ద్వేషిస్తాడు. ఆ వెలుగు యొద్దకు రాడు. కారణం ఏంటంటే దుష్క్రియలు కనబడుతావని రాడు. చాలామంది యేసుప్రభువు నమ్మని వారు వాళ్ళు ఏం చేస్తారంటే చర్చిలో అడుగు పెట్టాలంటే భయపడతారు. ఎందుకంటే నేను ఒక త్రాగబోతును, లేకపోతే నేను దేవుని నమ్ముకోలే, ఇది పవిత్ర స్థలము అన్నట్టుగా వారు ఏం చేస్తారు? భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత రారు కూడా లోపలికి. ఎందుకంటే వారి భయం. వారికి ఏంటంటే వారు చీకటి వారై ఉన్నారు కాబట్టి వారు రారు, దూరముగా ఉంటారు. ఎప్పుడైతే ప్రభువును స్వీకరిస్తారో, ప్రభువును మరి తన యొక్క రక్షకునిగా స్వీకరించే వారు మాత్రము దేవుని వద్దకు వెళ్ళుటకు వారు సిద్ధంగా. ఎందుకంటే ఇక్కడ అన్నాడు, సత్యవర్ధనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవన్నీ ప్రత్యక్ష పరచబడినట్లు ఎవరి వద్దకు వస్తాడు? వెలుగునొద్దకు వస్తాడు. వెలుగు ఎవరండి? దేవుడే, యేసే. నేనే ఈ లోకానికి వెలుగునై ఉన్నాడు కదా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్యమైనటువంటి సహవాసం గలవారమై ఉంటాం. చూసారండి, ఆయన వెలుగు. మన దేవుడు వెలుగు, చీకటి కాదు. ఒకవేళ నువ్వు వెలుగును ప్రేమిస్తే కుటుంబము, సంఘము అన్ని విధాలుగా మరి అన్యోన్యమైనటువంటి సహవాసం గలవారై ఉంటారట. ఎవరెవరు ఉంటారు? ఎవరెవరికి? అందుకనే ఆయన అంటాడు కదండి, జ్ఞాపకం వచ్చింది. అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, 2వ అనుకుంటా, బెలియాలతో విశ్వాసికి జోడుగా ఉండొద్దు. ఏమి సాంగత్యము? వెలుగు నాకు చీకటికి ఏం పొత్తు?
క్రీస్తునకు బిలియాలకి ఏం సంబంధం? అందుకని ఇక్కడ అదే అంటున్నాడు, మీరు అన్యోన్యమైనటువంటి సాహసం గలవారై ఉండాలంటే నీలో వెలుగు ఉండాలండి, నాలో వెలుగు ఉండాలి. ప్రభు ఆ వెలుగు ఇచ్చాడు. చీకటితో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారండి? అమ్మో దేవుడు అంటే భయపడతారు. దేవుడు అంటే దేవుని సన్నిధికి రావడం భయపడుతూ ఉంటారు. కానీ అలా కాదు, దేవుడు వెలుగై ఉన్నాడు. మనము ఆయన యందు చీకటి ఎంత మాత్రము, 5 అన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదట. 5 వచ్చిన మొదటి యోహాను 1:5. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, చీకటి లేదు. నేను నన్ను వెలుగుగా చేశాడు. వెలుగై ఉండాల. ఆ వెలుగు కలిగిన వారు ఎలా ఉంటారండి? అన్యోన్యమైనటువంటి సహవాసం గలవారై ఉంటారట వాళ్ళు. అన్యోన్యమైన సహవాసం. నువ్వు వేరు నేను వేరు అని ఉండరు. అన్యోన్యమైన, ఎందుకంటే వెలుగు, ఇద్దరు వెలుగు కాబట్టి ఆ వెలుగులో అన్యోన్యమైనటువంటి సహవాసము గలవారై ఉంటారు. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనల్ని ప్రభువే కాదు, ఆయన కూడా మనల్ని ఏం చేశాడు? క్రీస్తు కూడా మనల్ని లేపి ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టాడు. ఇది ఎవరి వలన ఈ వరం కలిగింది? దేవుని వలనే ఈ వరం నీకు నాకు కలిగింది. ఈ వరం ఎలా కలిగింది? ఏమైనా క్రియలు చేయమన్నాడా? క్రియలు చేసినామా మనం? ఏం క్రియలు, మనం ఏ పని చేసినా అది క్రియలు చేయాలంటే ఏం చేయాలన్నా అది సంపూర్ణంగా కరెక్ట్గా మనం చేయలేమండి. అర్థమైంది? అందుకనే ఇంకా ఉంది, ఎందుకంటే ధర్మశాస్త్రము సంబంధమైన క్రియలు అన్నీ తూచా తప్పక కరెక్ట్గా చేస్తేనే దేవుని దగ్గరికి వెళ్తారట. అందుకనే అక్కడ ఏమంటే యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడంటే, మీరు ఏం చేయలేరు కాబట్టి మీ నిమిత్తము నేను అన్నీ చేస్తానని చెప్పి ఆయన మనకు బదులుగా ఆయనే అన్నీ చేశాడు. అర్థమైందా? కలవరిశిలలో మేకులు కొట్టబడ్డాయి. ఒక్కొక్క మేకు 5 ఇంచులు ఏదో 9 అంగుళాలు ఏదో ఉంటుందని చెప్పాడు. నీకు చిన్న మేకును కొడతా అంటే నువ్వు వస్తుంటే ఊకుంటావా? నువ్వు భరించుతావా? భరించలేవు. అందుకని ఆయన ఏం చేశారంటే అంత పెద్ద మేకును చేతులలో ఆయన నీకు బదులుగా ఆయన భరించి ఉంటున్నాడు. మనం ఏం చేయలేదు, మనం ఏం చేయవలసిన అవసరం కూడా లేదండి. ఆయనే అన్నీ చేశాడు. కేవలం మనం చేయవలసింది ఏంటి? అబ్రహాము ఎలాగూ నీతిమంతుడిగా చేయబడ్డాడు? విశ్వాసం ద్వారా ఆయన నమ్మెను కనుక ఆయన ఏమైపోయాడు? నీతిగా ఎంచబడ్డాడు. నమ్మాడు, నీతిగా ఎంచబడ్డాడు. మనం కూడా ఎలా ఎంచబడ్డాము నీతిమంతులముగా? ఆయన నమ్మడం ద్వారా. క్రియలు దేవుడు కాబట్టి అటు గొప్ప మరి విశ్వాసంతో దేవుడు నిన్ను నన్ను కూడా పునరుత్థానముగా నీ యొక్క ఆత్మను మరి నీ యొక్క సమస్తం కూడా ఆయన లేపి ఆయనతో పాటు కూర్చునిబెట్టి వెలుగునొద్దకు నిన్ను నన్ను తీసుకుని వచ్చిన ఆ గొప్ప దేవుణ్ణి మనము భయభక్తులు కలిగి లోకంలో జీవిస్తూ రావాలి. మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభు బలలో పాల్పొందాం.